మోకాలు నొప్పులు వచ్చిన వాళ్ళు ఎక్కువగా మెడిసిన్ అనేది యూజ్ చేయవచ్చా సార్? ఒకవేళ మెడిసిన్స్ ఎక్కువగా యూజ్ చేయడం వల్ల కూడా ప్రమాదం ఉంటుందా? సో మెడిసిన్స్ అనేది అందులో టైప్స్ ఉంటాయన్నమాట. ఇలా నొప్పులు ఇలా మనం స్టేజ్ మేము క్రైటీరియా చేసుకుంటాం. స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4. సో స్టేజ్ 4లో ఉన్న వాళ్ళు, స్టేజ్ 3, స్టేజ్ 4లో ఉన్న వాళ్ళని ఎక్కువ రోజులు మెడిసిన్స్ అనేది ఇది మంచిది కాదు. అంటే ఇనిషియల్గా ఏంటంటే మీరు సిమ్టమాటిక్గా ఫర్ షార్ట్ పీరియడ్ నొప్పి కంట్రోల్ చేయడం కోసం మెడిసిన్స్ వాడతారు. బట్ లాంగ్ వాళ్ళకి ఏంటంటే వాళ్ళకున్న ఆప్షన్ ఏంటి, స్టేజ్ 3, స్టేజ్ 4లో సర్జరీ అనేది ఆప్షన్. సో వాళ్ళు ఇంకా సర్జరీ చేయించకపోతే మెడిసిన్ జీవితకాలం వాడాల్సి వస్తూ ఉంటుంది అన్నమాట. సరే అట్లా వాడటం వల్ల వాళ్ళకి ఏమైనా నష్టపోద్దా అంటే ఖచ్చితంగా అది ఎక్కువ నథింగ్ బట్ మేము పెయిన్ కిల్లర్స్ ఇస్తుంటాము. సో అవి జీవితకాలం వాడుతూ ఉంటే ఏంటంటే అవి వాటి మీద కిడ్నీల మీద ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది. సో కొంతమందికి డైక్లోఫెనాక్ అంటారు, వాటి వల్ల ఆస్తమా కూడా అగ్రివేట్ అయ్యే ఛాన్స్. కాబట్టి జీవితకాలం అనేది మేము అడ్వైజ్ చేయము, అది మంచిది కూడా కాదు. అంటే స్టేజ్ని బట్టి మీరు స్టేజ్ 1, స్టేజ్ 2లో అంటే కొంచెం ప్రాపర్గా మెడిసిన్స్ అవసరం, అది ప్రాపర్ అంటే టైం పీరియడ్ ఒక 1 month కానీ అట్లా అవసరం అవుతాయి. దాంతోపాటు ఫిజియోథెరపీ కూడా ఇంపార్టెంట్. సో ఎక్సర్సైజ్ అవి చేసుకుంటా ఉండి వెయిట్ రిడక్షన్ ఇవి చేస్తే స్టేజ్ 1, స్టేజ్ 2 కంట్రోల్ అయిపోతుంది.